ఈ సాహిత్య వాతావరణాన్ని చూస్తే నాకు ఒక గొప్ప చైతన్యం, ఆనందం కలిగింది. ముఖ్యంగా ఈ 2 రోజుల సమావేశంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా పాటల మీద జరిగినప్పుడు నేను లేటుగా అటెండ్ అయినా శరత్చంద్ర అన్న అధ్యక్షత వహించినటువంటి కార్యక్రమంలో పాటకున్నటువంటి గొప్పతనం కానీ, పాటకున్నటువంటి బలం కానీ, కవిత్వానికి పాటకున్నటువంటి సంబంధాన్ని కానీ ఒక గొప్ప ఆలోచనలతో తెలియపరిచినటువంటి విషయం మన ముందుంది. తర్వాత కవిత్వానికి వస్తే, కవిత్వంలో మన తండారీష్ అన్న అధ్యక్షత వహించిన సమయంలో అక్కడ మన గోపాల్ అన్న గారు తన చెల్లెలి గురించి, తన పడ్డ ఆవేదన గురించి, తన కవిత్వంలో తన అమ్మబడ్డటువంటి బాధ గురించి కవిత్వం చదివినప్పుడు నా కండ్ల పోంటి బహుశా నీళ్ళు వచ్చినాయి. తర్వాత నాగిళ్ళ రమేష్ అన్న మిత్రుడు పాలేర్ల గురించి కవిత్వం చదివినప్పుడు కూడా ఎంతో బాధపడ్డటువంటి సందర్భం మన ముందుంది. తర్వాత గొప్ప గొప్ప సాహితీవేత్తలందరూ మనం ఈ యూత్ ఫెస్టివల్లో పాల్పంచుకోవడం ఒక అభినందనీయంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి తెలంగాణ సాహితీ బాధ్యులందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.